హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం బావమరదళ్ళు పెళ్లి పీటల దాకా వచ్చి సెకండ్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, దీపు అంతల ప్రేమ విషయం అందరికీ చెప్పి ఇలా అంటాడు. ఒకవేళ మా ప్రేమ నిజం కాదనుకుంటే మీ ఇష్టం, కానీ అనిత లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా అనిత బ్రతకలేదు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ తాతయ్య కాళ్ళ మీద పడతాడు దీపు. అనిత కూడా మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అని అడుగుతుంది. లేవండి ఆయన ఇద్దరిని పైకి లేపుతారు పద్మనాభం గారు. చూడండి, నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నేనే మీ పెళ్లి జరిపించి ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇంత జరిగాక ఇప్పుడు ఎలాగో విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేనేం చేసేది లేదు. అందులోనూ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న మీ జంటని విడదీయటం మంచి పని కాదు. కానీ పెళ్ళనేది రెండు కుటుంబాలు ఒప్పుకొని జరగాలి కాబట్టి అమ్మ అనిత మీ అమ్మ నాన్నలకి కూడా కబురు పెట్టండి. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ నిర్ణయంతో అప్పుడు మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇక విరాట్ వాళ్ళ నాన్నగారికి కూడా ఈ విషయం తెలియజేయాలి. ఆయన్ని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందామని చెప్తూ ఉంటాడు దీపు తాతయ్య. మధ్యలో విరాట్ అడ్డు వచ్చి, తాతయ్య ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. అది అనిత వాళ్ళ నాన్న లేరు. తను చిన్నప్పుడే ఏదో యాక్సిడెంట్లో చనిపోయారట. అనిత వాళ్ళమ్మ మా నాన్నగారి చెల్లి సువర్ణ. అనిత వాళ్ళ అమ్మతో పాటే ఉంటుంది. వాళ్ళ నాన్న పోయినప్పటి నుంచి మా నాన్నగారే వాళ్ళ అవసరాలన్నీ చూసుకుంటూ ఉన్నారు. అందుకే తాతయ్యకి మా నాన్న ఎంత చెప్తే అంత. మీకు చెప్పవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఆ చిన్నప్పుడు దీపు అంతా కలిసి ఉండటం చూసి మా నాన్న దీపు అతనితో ఆడుకోవటం ఇష్టం లేక తన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత నాన్నగారు మమ్మల్ని పక్క ఊరికి తీసుకువెళ్ళటం, అక్కడే నాన్న ఎమ్మెల్యే అవటంతో మేమింకా అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత అనితకు నాకు చిన్నప్పుడే పెళ్లి జరిపించారు. అంటే అనిత నా మరదలు మాత్రమే కాదు, నా భార్య కూడా. కానీ అంత హడావిడిగా మా పెళ్ళి ఎందుకు చేశారు అని అప్పుడు తెలియలేదు. కానీ దీపు అనితల ప్రేమ విషయం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది, అది కూడా ఈ మధ్యనే. అందుకని మా నాన్న వాళ్ళు మేం చదువుకునేటప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా ఏం అనుకోలేదు. వాళ్ళ దృష్టిలో మేం భార్య భర్తలం. కానీ మా ఇద్దరి మనసులు మాత్రం కలవలేదు. మా మధ్య ఆ బంధం కూడా లేదు. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే. అనిత మనసులో ఉన్నది దీపు మాత్రమే. కాబట్టి అనిత దీపుల పెళ్లి చేయడమే సరైంది అని నేను అనుకున్నాను. కానీ ఈ విషయం మా నాన్నగారితో కూడా మాట్లాడి ఒప్పించాలి అంటాడు. విరాట్ చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ నిర్ఘాంతపోతారు. అంటే చిన్న వయసులోనే అనిత విరాట్కి పెళ్లి చేశారా? అయినా కూడా అనిత దీపుని ఇష్టపడుతుంది. కానీ అనితకి పెళ్ళైపోయింది కదా అని ఆలోచిస్తూ ఉంటారందరూ. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ తర్జన భర్జన పడుతూ ఉంటారందరూ. అప్పుడు విరాట్ మళ్ళీ కల్పించుకొని, మీరంతా ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ విషయం మా నాన్నగారితో నేను మాట్లాడతాను. అనిత దీపుల పెళ్లికి నేను ఒప్పిస్తానంటాడు. కొంత వాతావరణం చల్లబడుతుంది. అప్పటికి దీపు అనితల పెళ్లి జరుగుతుంది అని ఊపిరి తీసుకుంటారందరూ. కానీ మళ్ళీ ఇంకొక అనుమానం మొదలవుతుంది. అంత బాగుంది, కానీ ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎలా? అనుని ఎవరు చేసుకుంటారు? అనుకి పెళ్లి ఎలా అవుతుంది? సొంత బావ కూడా వేరే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే అను గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. తన జాతకం బాగులేదు అని, లేదా ఏదో దోషముందని ఏదో ఒక నిందలు వేస్తారు ఈ జనం. ఇప్పుడు అను పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉంటారు అను తల్లి, తండ్రి, ఇంకా మామయ్యలందరూ. అసలే చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది. బావే తన ప్రాణం అనుకుని బావ మీద తన ఆశలన్నీ పెట్టుకుంది. ఆ ఆశలన్నీ అడి ఆశలవ్వటమే కాకుండా ఇప్పుడు తన పెళ్ళే పెద్ద సమస్య అయ్యేలా ఉంది అని అనుకుంటూ ఉంటారందరూ. అను ఒక పక్కగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దీపు దగ్గరకు వచ్చి, బావా, నువ్వు నన్ను చేసుకున్నందుకు నేనేం ఏడవటం లేదు. కానీ చిన్నప్పటి నుంచి నా ఆశలన్నీ నీ మీదే పెంచుకున్నాను.
నువ్వే నా లోకం అనుకున్నాను. బావ నా వాడే అని అనుకునేదాన్ని. ఆటల్లో నువ్వు తొండి చేసి గెలిచిన నా బావే కదా అని సరిపెట్టుకునేదాన్ని. నీ తప్పు ఏం లేదు బావా. నువ్వు చిన్నప్పటి నుంచి ఒకేలాగానే ఉన్నావు. కాని నేనే నీ మీద లేనిపోని ఆశలు కల్పించుకున్నాను. నువ్వెప్పుడు నేనంటే ఇష్టమని చెప్పలేదు. పైగా నిన్నెవడు చేసుకుంటాడు? నేను చేసుకుననేవాడివి. సరదాగా అంటున్నావనుకున్నాను కానీ నేను కూడా అర్థం చేసుకోలేదు. ముందుగానే అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందులో నా తప్పు కూడా ఉంది. సారీ బావా అంటుంది. హే అను, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను చెప్పాలి నీకు సారీ. నిన్ను ఇంతలా ఏడిపించినందుకు. అసలు తప్పంతా నాదే. నాన్న వాళ్ళకు కాకపోయినా నీకైనా నా ప్రేమ విషయం ముందే చెప్పి ఉండవలసింది. నాన్న, పెద్దనాన్న, తాతయ్య వాళ్ళు ఏమంటారు అని ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదు. నన్ను క్షమించను. నేను చాలా బాధ పెట్టాను అంటాడు దీపు. బావా, ఇప్పుడంత పెద్ద మాటలు ఎందుకు? మనసులో ఇంకొకరు ఉండగా నువ్వు నన్ను ఎలా ఇష్టపడగలవు? అయినా ప్రేమ చెప్పి మన దగ్గరికి వస్తుందా ఏంటి? ఇప్పుడు నాకే బాధ లేదు. కాకపోతే కొంత సమయం కావాలి నాకంతే అని అంటుంది. చిన్నవాళ్ళైనా ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అసలు తప్పు అంతా మాది. చిన్ననాటి నుంచి బావతో నీ పెళ్ళి అని చెప్పి నీలో ఆశ కలిగేలా చేసింది మేము. ఇప్పుడు కూడా మీ మనస్సులో ఏముందో తెలుసుకోకుండా మీ పెళ్లికి ఏర్పాట్లు చేసింది మేము. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నీ గురించి తల్లి అంటూ అను దగ్గరికి వస్తారు పద్మనాభం గారు. తాతయ్య, చెప్పాను కదా, నాకే బాధ లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. నా గురించి వదిలేసి బావ పెళ్లి కోసం ఏం చేయాలో అది ఆలోచించండి అంటున్నాను. అదొక్కటే కాదమ్మా, ఇప్పుడిలా అర్ధాంతరంగా పీటల మీద పెళ్లి ఆగిపోతే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ఈ ముహూర్తానికి నీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం కదా. అందుకని నీకు నచ్చిన వాడు ఎవరైనా ఉంటే చెప్పు. ఇప్పుడే అతన్ని పిలిపించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం అని అంటాడు. అలాంటిదేం లేదు తాతయ్య. ఉంటే నేను బావలాగా కాకుండా ముందే మీకు చెప్పేదాన్ని. మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి అంటుంది. అలా కాదు బుజ్జమ్మ, నీకెలా చెప్పాలి? ఇలా పెళ్లి మధ్యలో ఆగిపోయిందంటే అందరూ నిన్నే అనుకుంటారా? నీ తప్పు లేకపోయినా నీది తప్పు అన్నట్టు మాట్లాడతారు. రేపు మళ్ళీ నిన్ను చేసుకోవడానికి వచ్చేవాడు ఇది నిజమే అనుకొని నీలో తప్పు ఉందని అంటే అప్పుడేం చేస్తావురా? నిన్ను అర్థం చేసుకునేవాడు దొరకాలి కదా అని అనుకి నచ్చెప్పే ప్రయత్నం చేస్తారు అను తాతయ్య మామయ్యలు. దీపు కూడా అవునను, నా పెళ్ళి ఎలాగూ అనిత వాళ్ళని ఒప్పించిన తర్వాతనే కదా. నువ్వు సరే అంటే ఇప్పుడే నీ పెళ్లి చేసేద్దామంటాడు. దీపు అంటే నీ దగ్గర ఆల్రెడీ పెళ్ళికొడుకున్నాడా? ఇప్పటికిప్పుడు ఎలా దొరికాడు అని అడుగుతాడు పద్మనాభం గారు. అవును తాతయ్య, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా మంచివాడు. పైగా తనకి అను గురించి మొత్తం తెలుసు. అంతేకాకుండా అను అంటే తనకు కూడా ఇష్టం. అవునా, ఎంత మంచి మాట చెప్పావు. ఇంతకి ఎవరా అబ్బాయి? ఇప్పుడే నేను అతనితో మాట్లాడి అనితో పెళ్లి చేయిస్తాను అంటాడు అను తాతయ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు తాతయ్య, మన విరాట్. మాతో పాటు కలిసి చదువుకున్నాడు కదా, కాబట్టి తనకి నా గురించి అను గురించి అంత తెలుసు. అదే కాకుండా అనితాతో నా పెళ్లి చేయించడానికి తను చాలా కష్టపడ్డాడు. మన అనుకి ఇంతకంటే మంచి అబ్బాయి ఇంకా ఎక్కడ దొరుకుతాడు మామయ్య? నా మాట మీద నమ్మకం ఉంటే విరాట్ అండ్ల పెళ్లి జరిపించండి. విరాట్ మంచివాడు అనడానికి హామీ నాది అంటాడు దీపు. విరాట్ ముందుకు వచ్చి అవునంకుల్, మీరు ఒప్పుకుంటే అనుని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. మరి మీ నాన్నగారితో మాట్లాడాలి కదా. అదంతా నేను చూసుకుంటాను తాతయ్య. కానీ నా మీద పూర్తిగా నమ్మకం ఉంటేనే ఈ పెళ్లి చేయండి అంటాడు. అంతేకాని దీపు చెప్పడని కాదు, మీ మనవరాలి పెళ్లి ఆగిపోకూడదు అని ఆలోచించి మా పెళ్లికి ఒప్పుకోకండి అంటాడు విరాట్. ఇంకా ఆలోచించేది ఏముంది బాబు, నువ్వు ఇప్పటికే చాలా చేశావు. నీ స్నేహితుడి ప్రేమ కోసం ఇంత చేసిన వాడివి. నీ మంచితనం వేరే చూడాలా? నీ భార్యని ఎంత బాగా చూసుకుంటావో మళ్ళీ చెప్పాలా? ఇప్పుడే పెళ్లిపీటల మీద కూర్చోబాబు. అనుని
మేం తీసుకువస్తామంటారు. ఇంకొక మాట, అనుని బలవంతంగా ఈ పెళ్లి కొప్పించకండి. తన ఇష్టప్రకారంగానే నేను అన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి అంటాడు. సరే బాబు, అనుతో మేం మాట్లాడతామని అను ఉన్న రూంలోకి వెళ్తారందరూ. అను ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. తాతయ్య తన్ని సమీపించి, ఏమ్మా అను, విరాట్ని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా అని అడుగుతాడు. తాతయ్య, చెప్పాను కదా, ఇప్పుడే నేను పెళ్లికి సిద్ధంగా లేను అని. నాకు కొంత సమయం కావాలి అంటుంది. అవును, కాదనం తల్లి. కానీ ఇప్పుడు పెళ్లి జరగకపోతే మన పరువు పోతుందిరా. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు అని అంటాడు. ఇప్పుడు మాత్రం ఏం అనుకోరంటావా తాతయ్య? ఇలా మధ్యలో పెళ్లికొడుకు మారిపోయాడంటే ఏమనరంటావా అని అడుగుదామనుకుని తాతయ్య బాధపడతారని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏదో ఒకటి చెప్పు తల్లి అని అడుగుతారు మళ్ళీ. ఇంకేం చెప్పను తాతయ్య, ఇప్పుడే పెళ్లి వద్దు అనుకున్నాను అంతే అని అంటుంది. విరాట్ని కాదు అనడానికి కారణం లేదు కదా. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, పైగా మంచివాడు. ఒప్పుకోను అని అంటారు. నాకంటూ ఒక మనసు ఉంది అని, దానికి ఒక ఇష్టం ఉందని మీకెప్పుడు అర్థమవుతుంది అని లోపలే బాధపడుతున్నాను. అను తండ్రి నందగోపాల్ వచ్చి, మామయ్య, ఎవర్లేని నన్ను మీలో మనిషిగా మార్చుకున్నారు. ఇల్లరికం అల్లుల్లా కాకుండా ఎంతో మర్యాదగా చూశారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అనుతో నేను మాట్లాడతాను, అనుని పెళ్లి కొప్పిస్తాను అని అంటాడు. నాన్న, మీరు కూడానా అంటుందను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నారు. నువ్వేదడిగితే అదే తెచ్చి ఇచ్చారు. అంతేకాకుండా నువ్వు అడక్కముందే నీకన్నీ ఇచ్చారు. అలాంటిది నిన్ను మీ తాతయ్య అడిగిన ఒకే ఒక కోరిక, విరాట్తో నీ పెళ్ళి. అది కూడా నువ్వు తీర్చలేవా బుజ్జమ్మ అని అంటాడు. తాతయ్య అడిగిన ఒకే ఒక కోరిక అనగానే అను మరింకేమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. అను మౌనాన్ని అంగీకారంగా గ్రహించి పెళ్లి కొప్పుకుంది అని చెప్పేశారు. విరాట్ని చంపేయాలనంత కోపంగా ఉందా అనుకి. నాకు ఈ పెళ్లి వద్దు, ఈ పెళ్లి కాదు, అసలు పెళ్ళే వద్దు అని గట్టిగా అరచి చెప్పాలని ఉంది మనసులో. అసలు వీళ్ళంతా నన్ను, నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అను పెళ్లి కొప్పుకున్నట్టు బయటకు వచ్చి విరాట్తో కూడా చెప్పి తన్ని పెళ్లి కొడుకులాగా తయారు చేయడానికి తీసుకువెళ్తారు. అలాగే అనుని కూడా పెళ్లి కూతురులాగా తయారు చేశారు. ఇద్దరిని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. అయిష్టంగానే ఈ పెళ్లి కొప్పుకుందాను. కాని మనసులో మాత్రం విరాట్ మీద కోపం అలాగే ఉంది. దానికి తోడు ఇష్టం లేకుండా తన్ని పెళ్లి చేసుకున్నాడు అని మరి కాస్త కోపం ఎక్కువైంది. కాని తాతయ్య మాట కోసం ఊరుకుండిపోయిందను. పంతులుగారు అప్పటికప్పుడు ఒక మంచి ముహూర్తం నిర్ణయించి ఆ ముహూర్తానికి మెల్లో 3 ముళ్ళు వేయించారు విరాట్తో. ముందు బావతో పెళ్ళన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే నిర్లిప్తంగా ఉంది తను. ఒక్క అను మొహంలో తప్ప అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తుంది. పెళ్లి తంతు ఆర్భాటంగా పూర్తి చేశారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక విరాట్ అన్ను తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు. సరే అని అనుకి జాగ్రత్త చెప్పి పంపించారందరూ. అను కూడా మారు మాట్లాడకుండా విరాట్తో పాటు బయలుదేరింది. విరాట్ అనితను కూడా వాళ్ళతో పాటు తీసుకుని బయలుదేరాడు. ఒక అరగంట ప్రయాణం తర్వాత కారు వాళ్ళ ఇంటి ముందు ఆగింది. కారు ఇంటి ముందుకు రాగానే గేట్ తలుపులు తీసిన సెక్యూరిటీ అతను కారులో ఉన్న విరాట్ని చూసి సెల్యూట్ చేస్తాడు. కారు నేరుగా లోపలికి వెళ్ళి గుమ్మం ఎదురుగా ఆగింది. విరాట్ అన్ని అనితను తీసుకుని గుమ్మం ఎదురుగా నించుంటాడు. అదొక పెద్ద బంగ్లా, చుట్టూ పెద్ద ప్రహారీ గోడ, రాజభవనాన్ని తలపించే ఇల్లు, దానికి తగ్గ ముఖద్వారం, తలుపులపై చెక్కిన నెమళ్ళ డిజైన్ ఎంతో అందంగా ఉంది. బయటనుంచి అమ్మగారు అని పిలుస్తుంది. కాదు కాదు అరుస్తుంది. వాళ్ళని చూసిన ఆ ఇంటి పని మనిషి గంగమ్మ. ఆ పిలుపుతో అందరూ గుమ్మం దగ్గరికి వస్తారు. పెళ్లి బట్టలతో ఉన్న విరాట్ని, అనుని చూడగానే షాక్ అయ్యారు ఇంట్లో వాళ్ళందరూ. అదే సమయానికి అక్కడికి వచ్చిన
విరాట్ తండ్రి వాళ్ళిద్దరిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. ఎవర్రా ఆ అమ్మాయి అడుగుతాడు. పద్మనాభం గారి మనవరాలు నాన్న అంటాడు విరాట్. ఆ మాట వినగానే ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. మన ఇంటి పరువు మర్యాద రెండు తీసేసావు కదరా అని అంటాడు ఆవేశంతో. అంటే అది నాన్న, నన్ను క్షమించండి, అసలు ఏం జరిగింది అంటే అని చెప్పబోతూ ఉండగా వద్దు అని మధ్యలోనే వారించి, నువ్వేం చెప్పినా నేను వినను. నీకిష్టం వచ్చిన పని నువ్వు చేశావు, నాకిష్టం వచ్చినట్టు నేను చేస్తాం. కానీ నా కొడుక్క నిన్ను బయటపెట్టి ఉన్న పరువుని మరి కాస్త దిగజార్చలేను నేను. అందుకే పవిత్ర వీళ్ళు లోపలికి తీసుకుని వెళ్ళు అని భార్యకి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు నాయుడు. గంగా ఎర్రనీళ్ళు తీసుకొని రా అని చెప్పి, అసలేంట్రా ఇదంతా అని అడుగుతుంది విరాట్ వాళ్ళమ్మ. అమ్మ నీకన్నీ తర్వాత చెప్తానంటాడు. మరి అనిత అని అనిత వైపు చూడగా, నాకేం కాలేదత్తయ్యా అని అంటుంది. గంగమ్మ తెచ్చిన ఆ ఎర్ర నీళ్లతో ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తుంది పవిత్ర. గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగా, హా ఆగండి ఆగండి ఒక్క నిమిషమని ఇద్దరిని ఒకరి పేరు ఇంకొకరు చెప్పి లోపలికి రండి అంటుంది. అమ్మ అది అని విరాటు సనుగుతూ ఉండగా, నేను విరాట్ వచ్చాము అని చెప్పింది అను. అను అలా చెప్పేసరికి అను వంక ఆశ్చర్యంగా చూస్తారు విరాట్ అనిత. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా అని అను లోపలికి రాగానే తన చెయ్యి పట్టుకుని సరాసరి దేవుడి గదిలోకి తీసుకువెళ్తుంది పవిత్ర. దేవుడి గదిలో అణు చేత దీపం వెలిగించి నమస్కారం చేసుకోమని చెప్పి తర్వాత ఇద్దరిని తీసుకుని వస్తుంది. లక్షణంగా ఉందిరా అమ్మాయి అని అన్ని చూస్తూ చెప్తుంది. అవును, ఇంతకీ భోజనం చేశారా అడగటమే మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే మీకు తినడానికి ఏదో ఒకటి తీసుకువస్తాను అని లోపలికి వెళ్తూ ఉండగా వాళ్ళమ్మ చేసిన పనికి ఆశ్చర్యపోయిన విరాట్, అమ్మ కూర్చో, నువ్వు ముందు, మేము వచ్చిన దగ్గర నుంచి ఒకటే హడావిడి చేస్తున్నావు, నీకు ముందే చెప్పినట్టు. ఏంటమ్మా, నేనిలా సడన్గా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకువస్తే నీకు కోపంగా లేదా అమ్మా అని అడుగుతాడు. కోపం ఎందుకురా, నీకు నచ్చింది నువ్వు చేశావు, నువ్వేం తప్పని చేయలేదు కదా. అలా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుని మరి వచ్చావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది, లేదంటే తర్వాత నువ్వే చెప్తావు. ఇంతోర్ దానికి కంగారు పడ్డం అవసరమా నాకు అంటుంది తీరిగ్గా. అను ఆవిడ మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంది. అనుకే కాదు, తల్లి మాటలు చూసి విరాట్కి కూడా ఆశ్చర్యం వేస్తుంది. తల్లిని చుట్టూ చేరి హత్తుకుని, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం, లవ్ యూ మా అని అంటాడు. చాలేరా నీ వేలాకులాలు అని విరాట్ చెవి పట్టుకుంటుంది వాళ్ళమ్మ. అబ్బా అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా, వదులు అంటాడు. సరే సరే నమ్మేసాలే కానీ అలా కూర్చోండి ఇద్దరు, నేనేదో ఒకటి చేసి తీసుకొస్తా మీకు అని అక్కడి నుంచి వెళ్తుంది. పవిత్ర వెనకాలే తను కూడా వంటింట్లోకి వెళ్తుంది అను. అనుని గమనించిన పవిత్ర, నీకెందుకమ్మ శ్రమ, అసలే కొత్త పెళ్లి కూతురివి, అలా కూర్చో అంటుంది. సరే అని పవిత్ర చేసే పనులు అన్నీ గమనిస్తూ అక్కడే ఉంటుంది అను. టిఫిన్ చేయడం పూర్తి కాగానే ప్లేట్లో పెట్టి ఒక ప్లేటు అణికిచ్చి విరాట్కి అనితకి చెరొక ప్లేట్లో తీసుకువస్తుంది పవిత్ర. అమ్మ చేతిలో ప్లేట్ తీసుకుని ఆబగా తినేస్తాడు విరాటు. పాపం ఎప్పుడు తిన్నాడో, ఎంత ఆకలిగా ఉన్నాడో. ఆ కంగారు చూసి, నెమ్మదిగా తినరా, ఇప్పుడేమంతా అర్జెంట్ లేదులే అని అంటుంది. ప్లేట్ ఖాళీ అయిపోవటం చూసి, ఇంకొంచెం పెడతా ఉండు అని మరి కాస్త తెచ్చి వడ్డిస్తుంది. కడుపు నిండా తింటాడు విరాటు. విరాట్ని కొత్తగా చూస్తుంది అను. ఆ చూపులు గ్రహించిన అనిత, బావ ఇంతే అను, బయట ఎలా ఉన్నా ఇంట్లో, అది కూడా వాళ్ళమ్మ దగ్గర ఇంకా చిన్నపిల్లాడే అంటుంది. పోవే, తల్లికి తన పిల్లలు ఎంత ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లల్లాగానే అనిపిస్తారంటుంది. అది సరేరా, మరి అను వాళ్ళ అమ్మ నాన్న రాలేదా అని అడుగుతుంది. వాళ్ళు వస్తామంటే నేనే వద్దన్నానమ్మా, ముందు నాన్న ఒప్పుకోవాలి కదా, వాళ్ళందరినీ చూస్తే ఎక్కడ ఆవేశంతో ఏదో ఒకటి అంటారో అని ఇప్పుడే వద్దు అన్నాను, నెమ్మదిగా నాన్నతో మాట్లాడి చూద్దామంటాడు. అది నిజమేలే, అయినా వాళ్ళకి
అక్కడ పనులు అవి కూడా ఉంటాయి కదా అనుకుంటుంది పవిత్ర. పోనీలే, లోపలికి రమ్మన్నారు కదా, నెమ్మదిగా ఆయనే ఒప్పుకుంటారులే. మీ నాన్న ఒప్పుకున్నాక ఒక మంచి రోజు చూసి సత్యనారాయణ వ్రతం చేయించాలి మీ ఇద్దరితో. అది సరే కాని ఇంతకు అమ్మాయి పేరేంట్రా చెప్పనే లేదు అంటుంది. అది అను అమ్మ అంటాడు విరాటు. అను అనరాదా ఆంటీ అనబోయి అత్తయ్య అంటుందను. అను అత్తయ్య అని పిలవగానే సంతోషిస్తారు అందరూ. విరాట్ వాళ్ళ నాన్న పవిత్ర చూపిస్తున్న వాత్సల్యానికి మురిసిపోతుందను. తనకిష్టం ఉన్నా లేకపోయినా తనకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక ఇదే తన ఇల్లు, వీళ్ళే తన వాళ్ళు అని నెమ్మదిగా నిశ్చయించుకుంది. కానీ విరాట్ తండ్రి ఎప్పుడు ఒప్పుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉండాలి అనుకుంటుంది. ఒకసారి అనుకి ఇల్లంతా చూపించమని విరాట్కి చెప్తుంది పవిత్ర. ఆ ఇల్లు పైనుంచే ఒక ఇంద్రభవనం లాగా ఉంటుంది. కొత్త కొత్త సాంకేతాలను ఉపయోగించి కట్టిన ఇల్లు అది. దేశంలోనే అతిపెద్ద ఆర్కిటెక్ట్ను తీసుకువచ్చి అతనితో డిజైన్ చేయించి దగ్గరే ఉండి మరి కట్టించాడు విరాట్ తండ్రి నాయుడు ఆ ఇంటిని. విదేశాల నుంచి తెప్పించిన కొన్ని విలువైన వస్తువులు అనుదృష్టిని ఆకర్షించాయి. అది అమ్మ వాళ్ళ గది, అది అనిత గది, అది గెస్ట్లకు, ఇంకా చివరగా ఇది నా గది, ఇక నుంచి మన గది, రా చూద్దువు గాని అని తన గదిలోకి తీసుకువెళ్తాడు. ఆ గది చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కన్నా విరాట్ గది మాత్రం ప్రత్యేకంగా కట్టించబడింది. కిటికీలోంచి చూస్తే పక్కనే ఉన్న కొబ్బరి తోటలోని పచ్చని ప్రకృతి సౌందర్యం, పూల తోటల గుబాలింపు మనసును తాకుతూ ఉంది. రంగురంగుల హరివిల్లుని తలపించేలా ఉంది ఆ గది. తన బెడ్పై కూర్చుంటాడు విరాటు. అనుని కూర్చోమని పక్కకి జరుగుతాడు. అను దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. కబోర్డ్లు మూసిపెట్టి లాక్ చేసి ఉంటాయి. వాటి వంక చూస్తుంది అను. అది కనిపెట్టి, హో అదా, అవన్నీ నా పర్సనల్, నా గదిలోకి ఎవరు రారు, క్లీన్ చేసేటప్పుడు తప్ప, అది కూడా నేను ఉన్నప్పుడే, అందుకే ఈ లాక్ చేసి ఉంటాయన్నీ అంటాడు విరాటు. రా ఇలా కూర్చో అని అను చెయ్యి పట్టుకోవడానికి చెయ్యి చాపుతాడు విరాటు. అను తన చేతిని దూరంగా తీసుకొని ఇంకా దూరం జరుగుతుంది. అను వంక అయోమయంగా చూస్తాడు విరాటు. అదేంటి అను, నీకిష్టమయ్యే కదా నాతో పెళ్లి కొప్పుకున్నావు, చెయ్యి వెయ్యబోతే ఎందుకంత దూరం జరిగావంటాడు. నాకిష్టమై నేను పెళ్లి కొప్పుకోలేదు, మా వాళ్ళ ఇష్టం మీద చేశారు, వాళ్ళ కోసం నేను పెళ్లి కొప్పుకున్నాను, అంతేకాని నీ మీద ఇష్టంతో మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకో విరాట్, నీ మీద నాకు ఏమాత్రం ఇష్టం లేదంటున్నాను. అను మాటలకి చాలా బాధపడతాడు విరాటు. అను ఇష్టంతోనే తనతో పెళ్లి ఒప్పుకుంది అనుకున్నాడు కానీ కేవలం తన వాళ్ళ కోసమే ఒప్పుకుంది అని అప్పుడే తెలిసింది విరాట్కి. అయినా బావ మీద ఉన్న ఇష్టమంతా వెంటనే ఎలా పోతుందిలే. అంతేకాకుండా తనకి నా మీద ఉన్నది కోపం, అది తగ్గాలి అంటే తనకు టైం పడుతుంది. కొన్నాళ్ళు అనుని అలాగే ఉండనిస్తే సరి. ఈలోగా ఏదో ఒక రకంగా తన ప్రేమను తెలియజేస్తూ ఉంటే అను నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అనుకుంటాడు విరాటు. అను, నీకిష్టం లేకుండా ఇక నుంచి ఏ పని చెయ్యను, నీ ఇష్టం లేకుండా నిన్ను తాకను కూడా. సారీ అను, నీకిష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పుకున్నావు అనుకోలేదు నేను. నువ్విక్కడ స్వతంత్రంగా ఉండవచ్చు, నీకెవరు ఏది వద్దని చెప్పరు. నాన్నతో మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, కానీ ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం నీ అయిష్టాన్ని బయట పెట్టొద్దు, అమ్మకి తెలిస్తే బాధపడుతుందంటాడు. విరాట్ మాటకు సమాధానం చెప్పకుండా కిందికి దిగిపోతున్నాను. కింద వంటగది, పెద్ద హాలు, పూజ గది మాత్రమే ఉంటాయి. మిగతా అందరి గదులు పైనే ఉంటాయి. అందరి కింద హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం భోజనాలయ్యాక అనుని అనిత గదిలో ఉండమని చెప్తుంది పవిత్ర. సరే అత్తయ్య అని తన బట్టలు అనిత గదిలో పెట్టుకుంటుంది. అనిత బట్టల్లో కాలేజీలో తను సెలెక్ట్ చేసుకున్న చీర కనిపిస్తుంది అనుకి. ఆ చీర చూడగానే బాధగా అనిపిస్తుంది అనుకి. అలా బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అనిత సర్దుకోవటం అయిపోయాక అలా ఏటో ఆలోచిస్తూ కూర్చున్న అనుని చూసి తన దగ్గరికి వస్తుంది. అను భుజం మీద చేయి వేస్తుంది. ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అను.
నేనే అను. ఏంటి అంత దీర్ఘాలోచనలో పడిపోయావు అంటుంది అనిత. ఏం లేదు అనిత అంటుంది. ఏమీ లేదని నీ మాటలు చెప్పినా నీ కళ్ళు నీ బాధని చెప్తున్నాయను నేను అర్థం చేసుకోగలను. బాధపడకు అను అంటుంది. అది సరే గాని మీ అమ్మగారేరి ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది అను. అమ్మ అక్కడే ఉంది అను. మామయ్య అమ్మని తీసుకుని వస్తానన్నారు. అమ్మ ఏమంటుందో చూడాలి. ఏమనరు. ఏ తల్లికైనా తన కూతురి సంతోషం కన్నా కావాల్సింది ఇంకేముంటుంది? నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకున్నావని తెలిస్తే సంతోషిస్తారు కూడా. అది కాదు అను. మామయ్యకి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అంటే ఇష్టం ఉండదు. అమ్మకు కూడా మామయ్య ఎంత చెప్తే అంతే. అది కాకుండా ఇక మామయ్య విరాట్ మీద కోపంగా ఉన్నారు. ఇంకెప్పుడు మా విషయం మామయ్యతో చెప్పేది అని బాధపడుతుంది అనిత. మీ మామయ్య సంగతి నాకు తెలియదు కానీ మీ అమ్మగారితోని మాట్లాడతాను. బావ గురించి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాదు అనరు. నాది పూచి సరేనా అంటుంది అను. సరే పడుకోక. ఇప్పటికే లేట్ అయింది. రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. అమ్మ కూడా వస్తుంది అప్పటికే అని ఇద్దరు పడుకుంటారు. అలసిపోయి ఉన్న మీదట నిద్రాదేవి వెంటనే ఆవేశిస్తుంది ఇద్దరిని. విరాట్ గదిలో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తన తండ్రిని వాళ్ళ పెళ్లి ఒప్పుకునేలా చేయాలి. అంతేకాకుండా అనిత దీపుల పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఎప్పటికూ నిద్రపోతాడు. మర్నాడు ఉదయమే అను లేచి స్నానం చేసి దేవుడి గదిలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు లేచి వచ్చిన పవిత్ర అన్ను చూసి, ఏమ్మా ఇంత తొందరగా లేచావంటుంది. రోజు ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవటం నాకు అలవాటు, అందుకే లేచానత్తయ్య అంటుంది. సరే పూజ కానించరా, కాఫీ కలుపుతాను అంటుంది పవిత్ర. అత్తయ్య మీరు ఫిల్టర్ కాఫీ మాత్రమే తాగుతారట కదా, అందుకే నేను ముందే డికాషన్ తీసి పెట్టాను. మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను కాఫీ కలుపుతా అంటున్నాను. ఓ తెలిసిందా నీకు? విరాట్ చెప్పి ఉంటాడు. నాకేది ఇష్టమో వాడికి బాగా తెలుసు. నాకెప్పుడు కావాల్సింది అప్పుడు అన్నీ వాడే అందిస్తూ ఉంటాడు అని విరాట్ గురించి చెప్తుంది. విరాట్ తనకు చెప్పలేదు అన్న విషయం తెలిస్తే తనెక్కడ బాధపడుతుందో అని కాఫీ విషయం అంతా తనకి చెప్పిందన్న మాట పవిత్రకి తెలియనివ్వదు అను. అందరు లేచి ఫ్రెష్ అయి కాఫీ తాగుతూ ఉంటారు. అను, అత్తయ్య టిఫిన్ ఏం చేయమంటారు చెప్పండి, నేను వెళ్ళి ఆ పని చేస్తానంటుంది. ఆగను, నువ్వు కూర్చో, నేను చేస్తానులే టిఫిన్. అయినా ఇదేమీ డ్యూటీ కాదు, చేరిన రోజు నుంచే పని మొదలు పెట్టాలనుకోవడానికి. ఇప్పటి వరకు ఎంతో అల్లారుముద్దుగా పెరిగి ఉంటావు. అసలు కనీసం వంటింట్లోకైనా ఎప్పుడైనా వెళ్ళావో లేదో? ఇప్పుడే ఆ కష్టం నీకెందుకు, నీ ఉన్నాను కదా, నెమ్మదిగా నువ్వే అన్ని పనులు నేర్చుకుందువు గాని అంటుంది పవిత్ర. పవిత్ర మాటలు విన్న అనుకి అత్తయ్య గుర్తు వస్తుంది. చిన్నప్పటి నుంచి తనెప్పుడు అలిగి కూర్చున్న అత్తయ్య తనకిష్టమైన వంట చేసి పెట్టేది. తన ఇష్టాయిష్టాలు అమ్మ కన్నా అత్తయ్యకేం ఎక్కువ తెలుసు అంటే అతిశయోక్తేమి కాదు. అలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. అనుకి ఒక్కసారి వాళ్ళ అత్తయ్య గుర్తు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ అనుబాధను చూసి పుట్టింటి వాళ్ళు గుర్తు వచ్చారేమో అని అనుకుంటారు. విరాట్ అను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతాడు. కాని దగ్గరికి వెళ్ళి ఓదార్చలేక దూరం నుంచి చూస్తాడు. విరాట్ తండ్రి కూడా ఏం మాట్లాడలేడు. పవిత్ర మాత్రం అను దగ్గరికి వచ్చి అను మనస్సు ఎలాగైనా మార్చాలి అని, చూడమ్మాను, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు. ఒకవేళ విరాట్ నిన్ను పొరపాటున ఏమైనా అన్నా కూడా నాకు చెప్పు, నేను చూసుకుంటాను వాడి సంగతి అంటుంది. చిన్నగా నవ్వుతుంది అను. హమ్మయ్యా అనుకుంటాడు విరాట్. వంటింట్లోకి వెళ్తారు. అను, అనిత, పవిత్ర వెనకాలే. మా అత్తయ్య వంట అద్భుతంగా ఉంటుందను. తన చేతి వంట ఒక్కసారైనా తినాల్సిందే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా చేస్తుంది అంటుంది అనిత. చాలేవే, పెద్ద చెప్పుకొచ్చావు. నువ్వు కాస్త వంట నేర్చుకో. రేపు నీ మొగుడికి కూడా మంచి రుచిగా చేసి పెడదువు గాని అంటుంది పవిత్ర. అను చిన్నగా నవ్వి, అత్తయ్య ఇంతమంది పనివాళ్ళు ఉండగా
మీరే ఎందుకు వంట చేస్తారెప్పుడు అని అడుగుతుంది. అదా, మా అత్తయ్యకి తన చేతితో వండి పెట్టడమంటే చాలా ఇష్టం. అందుకే అంటుంది అనిత. అవునమ్మా, ఎంతమంది పనివాళ్ళు ఉన్నా మన పని మనం చేసుకోవటంలో తప్పు లేదు కదా. అందులోనూ మన వాళ్ళకి మన చేతితో చేసి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు అంటుంది పవిత్ర. అనుకి పవిత్రను చూస్తే తన అమ్మ అత్తలు ఇద్దరిని కలిపి చూసినట్టు అనిపిస్తుంది. తన అత్తలు అమ్మ వదిన మరదళ్ళైనా ఎప్పుడు ఎవరి మీద ఎవరు అధికారం చూపించలేదు. సొంత అక్క చెల్లెల్లాగానే ఉన్నారందరూ. అనుకి మాటి మాటికి తన పుట్టినిల్లు గుర్తు వస్తుంది. అక్కడ అమ్మవాళ్ళు, అత్తయ్య మామయ్యలు, తాతయ్య అందరూ ఏం చేస్తున్నారో అనుకుంటూ ఉంది. అలా అనుకుంటూ ఉండగా ఒకసారి వాళ్ళని చూడాలని అనిపించి అప్రయత్నంగా అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అందరూ గమనించకపోలేదు. విరాట్ తండ్రి తన చెల్లెల్ని అనిత వాళ్ళమ్మని తీసుకుని రావడానికి వెళ్తారు. విరాట్ ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అనిత పవిత్ర వంటింట్లో ఏదో పనిలో ఉండగా అను కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. అనుని చూసిన పవిత్ర, నువ్వు రెస్ట్ తీసుకోను, అసలే నీ మనసుకు బాధగా ఉంది కదా, నేను అనిత పనిచేస్తాం, నువ్వు వెళ్ళి పడుకో కాసేపు అంటుంది. వద్దులే అత్తయ్య, కాస్త మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. నేను కూడా ఏదో ఒక సహాయం చేస్తాను మీకు, కాదనకండి అంటూ అక్కడే వాళ్ళతో పాటు ఉండి ఆ పని ఈ పని చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకి ఇష్టమైన వంట ఏమిటో తెలుసుకుని ఆ రోజు భోజనాల్లో అవే తయారు చేస్తుంది పవిత్ర. భోజనాల వేళకి నాయుడు తన చెల్లెలకి జరిగింది చెప్పి తన్ని ఇంటికి తీసుకుని వస్తాడు. డ్రా గాయత్రి అని లోపలికి తీసుకువస్తుంది పవిత్ర. ఎలా ఉన్నావేమిటి అంటూ కుశల ప్రశ్నలు అడుగుతుంది. అవన్నీ సరే గాని ముందు నీ కొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్పు అంటాడు నాయుడు. ఒక నిమిషం మౌనం తర్వాత, దాంట్లో తప్పేముందండి, వాడికి నచ్చిన అమ్మాయిని వాడు చేసుకున్నాడు, అంతే కదా, దానికంతా రాదంతం చెయ్యాలా అంటుంది పవిత్ర. రాదాంతం నేను చేస్తున్నానా, వాడు చేసిన తప్పేం లేదా, అంటే అప్పటికే పెళ్ళైనా కూడా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవటం, అది కూడా ఎవరికి చెప్పకుండా దాన్ని నువ్వు వెనుకేసుకొని రావటం కూడాను అని నిష్ఠూరాలు ఆడాడు నాయుడు. చాలేండి, ఏంటి మొదటి పెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటున్నారు, అసలు పెళ్ళెప్పుడు జరిగింది, ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళకేం తెలియని వయసులో జరిగిన దాన్ని పెళ్ళంటారా, అది కాకుండా అంత చిన్న వయసులో పెళ్లి చేశామంటే మీకే నష్టం, ఎందుకంటే అది బాల్య వివాహంలోకి వస్తుంది, మీరు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి బాల్య వివాహం జరిపించారంటే అది మీ మెడకు చుట్టుకుంటుంది, నేను చెప్పింది బాగా ఆలోచించండి అంటుంది పవిత్ర. పవిత్ర, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నా చెల్లికి జరిగింది ఏంటో తెలిసి నాకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అని కోపడతాను నాయుడు. అన్నయ్య, నువ్వు ఊరుకో, వదినతో నేను మాట్లాడతాను కదా అంటుంది గాయత్రి. వదిన, అన్నయ్య ఎందుకు బాధపడుతున్నారో నీకు తెలుసు కదా, ఊరుకో వదిన అంటుంది పవిత్రతో. పవిత్ర, గాయత్రి, నీ విషయంలో తప్పు జరిగింది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను, కానీ అది ఇప్పుడు కూడా అనిత విరాట్ విషయంలో జరగాలని లేదు కదా, అయినా పెళ్లి చేసినప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి కదా, ఆ ఇష్టం లేకపోతే ఆ బంధం ఎప్పటికి నిలవదు గాయత్రి, కానీ ఇప్పుడు విరాటు అనిత ఇద్దరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, అసలు జరిగిందేంటో నీకు మీ అన్నయ్యకి తెలియదు గాయత్రి, తెలిస్తే ఇలా మాట్లాడరు అని అంటుంది. ఏమైంది వదిన, అంత బాగానే ఉంది కదా అనుమానంగా అడిగింది గాయత్రి. ఎంతసేపు తప్పు చేశావు అన్నమే కానీ అసలు ఎందుకు ఈ పని చేయవలసి వచ్చిందో అని ఒక్కసారైనా అడిగారా, అడిగితే తెలిసేదండి మీకు అని భర్తతో అంటుంది. అమ్మా, ఇప్పుడెందుకమ్మా అని వారిస్తాడు విరాట్. చెప్పని నాన్న, మీ నాన్నకు కూడా తెలియాలి కదా, గాయత్రి నువ్వేం బాధపడకు, నెమ్మదిగా ప్రశాంతంగా ముందు నేను చెప్పేది విను అంటుంది పవిత్ర. అనిత పద్మనాభం గారి మనవడు దీపుని ప్రేమించింది, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, వాళ్ళ అబ్బాయి ఎవరినో ప్రేమించాడు అని తెలియగానే వాళ్ళు కూడా అలాగే ఆవేశపడి దీపుకి ఇదిగో
ఈ అను దీపు మరదలు తనతో పెళ్లి జరిపించాలి అని చూశారు. తనకు నచ్చిన వాణ్ణి చేసుకోలేకపోతున్నాను అని, తను ప్రేమించిన వాణ్ణి ఇంకొకరితో పెళ్లి జరగబోతుందని తెలిసిన అనిత ఆత్మహత్య చేసుకోబోయింది. పిచ్చిపిల్ల విరాట చూసి దాన్ని ఆపి దీపు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ జరిగిన విషయం తెలుసుకున్న దీపు తల్లిదండ్రులు ఆ పెళ్లి ఆపేశారు. కాని అను పెళ్లి పీటల మీద ఆగిపోయిందంటే అందరూ ఏదో అనుకుంటారు అని అను మెల్లో తాళి కట్టాడు విరాటు. ఇది వదిన జరిగింది. ఇప్పుడు చెప్పండి, విరాట్ చేసిన తప్పు ఏముంది ఇందులో అని ప్రశ్నిస్తుంది భర్తని. గాయత్రి నాయుడు వెంటనే అనిత దగ్గరికి వచ్చి, తల్లి నీకేం కాలేదు కదా, ఎందుకు అలాంటి పిచ్చి పని చేశావు అని అడుగుతారు. విరాట్ వచ్చి, చూసారా నాన్న, అదే అనితకి నాతో పెళ్లి ఇష్టమో లేదో అడిగితే సరిపోయేది కదా, ఇప్పుడు ఇంత బాధపడవలసిన అవసరం వచ్చేది కాదు. అనిత దీపుని ఇష్టపడుతుంది. అంతేకాదు దీపు కూడా అనిత అంటే ప్రాణమిస్తాడు. అందుకే వాళ్ళ ఇద్దరిని ఒక్కటి చేయన్నా అన్నా అని తండ్రిని బ్రతిమలాడతాడు విరాట్. గాయత్రి వచ్చి, నా విషయంలో ఏదో తప్పు జరిగిందని అందరూ అలా అంటారనుకోవటం సరైంది కాదేమో అన్నయ్యా, ఎందుకైనా మంచిది ఒకసారి అనుదీపు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించు అన్నయ్య అంటుంది. విరాట్ మాటలకు నాయుడు, అంత బాగానే ఉంది, కానీ ఆ నందగోపాల్ తనతో వియ్యం పొందటం నాకు అస్సలు ఇష్టం లేదంటాడు. ఆ పేరు కూడా నా దగ్గర తీసుకురావద్దంటాడు. అలా అని ప్రేమించుకున్న వీళ్ళని విడదీస్తారా అన్నయ్య అంటుంది గాయత్రి. అసలు అను వాళ్ళ నాన్న అంటే ఎందుకు నాయుడికి అంత కోపం అని ఆలోచిస్తూ ఉంటారు అను విరాట్లు. విరాట్ తన తల్లిని అడుగుతాడు, ఏమైందమ్మా, ఎందుకు నాన్నకి వాళ్ళంటే అంత కోపం, ఎందుకు వాళ్ళ పేరు చెప్పగానే వద్దంటున్నారు, అసలు ఏం జరిగింది అత్త, నువ్వేనా చెప్పు అని అడుగుతారు ఇద్దరిని. గాయత్రి ఏడుస్తూ తన గతం చెప్తుంది. నేను శివరాం, నందు, దీపు వాళ్ళ నాన్నగారు మేమందరం ఒకే కాలేజీలో చదువుకునే వాళ్ళం. నేను శివరాం కాలేజీలో చదివే రోజుల్లో ప్రేమించుకున్నాం. శివరాం చాలా మంచివాడు. నందుకి వాసు కూడా మా ప్రేమ సంగతి తెలుసు. మా కాలేజ్ అయిపోయాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అప్పటికి అన్నయ్యకి పెళ్ళై నువ్వు వదిన కడుపులో పడ్డావు. అన్నయ్యతో మా నాన్నతో మా ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా నాన్న నాకు వేరే సంబంధం చూశారు. నాకు ఆ సంబంధం వద్దు అని చెప్పేశాను. అయినా నాన్న వినకుండా నా పెళ్ళి ఆయన చెప్పిన వారితోనే జరగాలి అని పట్టుబట్టారు. నాన్న మాట కాదనిలేక, శివని వదులుకోలేక నాలో నేనే మదన పడుతూ ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో నందు నన్ను శివని కలపటానికి చాలా ప్రయత్నించాడు. వాళ్ళ సాయంతో నేను శివ గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. వేరే ఊర్లో కాపురం పెట్టాం. కానీ నాన్న ఆ బాధతో గుండెపోటు వచ్చి చనిపోయారు. అన్నయ్యకి అప్పటి నుంచి నందు వాళ్ళ మీద కోపం పెరిగిపోయింది. వాళ్ళతో మాట్లాడమే మానేశారు. నందు అన్నయ్యకి నచ్చెప్పాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. అక్కడ నేను శివ మేమిద్దరం విడిగా ఇల్లు తీసుకుని ఉన్నాం. కొన్నాళ్ళంతా బాగానే ఉంది. నెమ్మదిగా శివ వాళ్ళ ఇంట్లో చెప్పాలని వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ రాలేదు. అప్పుడు తెలిసింది నాకు, శివ వాళ్ళ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదని, నాన్న మాట కాదనిలేక శివ మళ్ళీ రాలేదని. ఇంతలో అనిత నా కడుపులో పడింది అనే విషయం తెలిసింది. ఏం చాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. నా విషయం తెలుసుకుని నందువాసు నన్ను ఒప్పించి అన్నయ్య దగ్గరికి తీసుకువచ్చారు. అన్నయ్య నా బాధను చూడలేక నన్ను ఉండనిచ్చాడు. కానీ ఇలా జరగటానికి నందువాసులే కారణం అని వాళ్ళ మీద మాత్రం కోపం పెంచుకున్నాడు. కానీ నందు వాళ్ళు ఎప్పటికీ నా మంచి కోరిన వాళ్లే. శివ గురించి ఎంత ప్రయత్నించినా తెలియలేదు. ఇంకా తన గురించి మర్చిపోయి అంత వాళ్ళ నాన్న చనిపోయారు అని అందరికీ చెప్పారు అన్నయ్య. అందుకే అన్నయ్యకు ప్రేమ పెళ్లి అంటే గిట్టదు. అదే కోపంతో అనిత దీపు చిన్నప్పుడు దగ్గరగా ఉండటం చూసి మీ ఇద్దరి పెళ్లి చేసేశాడన్నయ్య. కాని విధి మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిసేలా చేసింది అని విరాట్తో జరిగింది అంత చెప్తుంది గాయత్రి. నాయుడితో అన్నయ్య నా విషయంలో ఏదో జరిగింది అని అనిత విరాట్ విషయంలో కూడా
అలాగే జరగాలని లేదు కదా. పైగా ఆ వయసులో మాకిప్పుడు వీళ్ళకున్న తెలివి, మెచ్యూరిటీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం మీదే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో అని ముందే ప్లాన్ చేసుకున్నారు. పైగా అందరూ మంచి చదువులు కూడా చదువుకున్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అందుకని నేను చెప్పేదేమిటంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళకి వదిలేస్తే మంచిదనుకుంటాను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కగా మలుచుకోగలరు. ఏమంటావన్నయ్యా అని అడుగుతుంది. గాయత్రి మాటలకి ఆలోచనలో పడతాను నాయుడు. నాయుడు, విరాట్ అండ్ల పెళ్లిని ఒప్పుకుంటారా? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.